ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ విలన్స్ అయితే ఎలా ఉంటుంది? ఒక తల్లి కూతుర్ని బంధిస్తే ఇంకొక తండ్రి మిస్ అయిన తన కూతుర్ని వెతుక్కుంటూ తిరుగుతాడు. ఇద్దరు చిన్నపిల్లలు తన గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తే తీరా చూస్తే వాళ్ళ గ్రాండ్ పేరెంట్సే కాదు. ఇలా ఈ రోజు వీడియోలో మనం 3 సినిమాల గురించి తెలుసుకుందాం. 3 సినిమాలు కూడా మంచి సైకలాజికల్ థ్రిల్లర్స్. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే, ప్రెగ్నెంట్ గా ఉన్న డయాన్ అనే ఒక ఉమెన్ ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. డెలివరీ అయిన తర్వాత డాక్టర్స్ ఈ పాపకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు చాలా కేరింగ్ గా చూసుకోవాలని చెప్తారు. సో ఇక్కడ నుంచి తల్లి చాలా ఓవర్ కేరింగ్ గా చూసుకుంటుంది ఆ పాపని. ఆ పాపకి క్లోయి అని పేరు పెడుతుంది. ఇంట్లోనే చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. ఈ పాప చిన్నతనం నుంచి అంతా వీల్ చైర్ లోనే ఉంటుంది. అయినా సరే తన స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తుంది. డిజేబుల్ గా ఉన్నప్పటికీ తన తల్లి చాలా ప్రేమగా చూసుకోవడంతో క్లోయికి కూడా తన తల్లి అంటే చాలా ప్రేమగా ఉంటుంది. తన డిజేబిలిటీ హెల్త్ ఇష్యూస్ కారణంగా డైలీ టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ఒక రోజు స్టోర్ నుంచి తన కోసం తీసుకొచ్చిన టాబ్లెట్స్ మీద తన తల్లి పేరు ఉండడం గమనిస్తుంది ఈ కూతురు. సో ఇక్కడ నుంచే కూతురికి కొంచెం డౌట్ స్టార్ట్ అవుతుంది. చిన్నతనం నుంచి ఏమాత్రం ఆలోచించకుండా తన తల్లి క్యాప్సూల్స్ ఇవ్వడంతో బ్లైండ్ గా టాబ్లెట్స్ తీసుకున్న తన కూతురు ఇప్పుడు సడన్ గా ఒక డౌట్ రావడంతో ఆ టాబ్లెట్స్ దేని గురించి అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ఇంటికి ఇంటర్నెట్ సర్వర్ పనిచేయదు. అయినా సరే తన ప్రయత్నం వదలకుండా తన తల్లి ఇంట్లో లేని టైంలో మెడికల్ స్టోర్ కి వెళ్లి ఈ టాబ్లెట్స్ ఏ పర్పస్ అని అక్కడ ఉన్న స్టోర్ కీపర్ ని అడుగుతుంది. అక్కడ ఉన్న స్టోర్ కీపర్ చెప్పిన విషయం తెలిసి షాక్ కు గురవుతుంది. ఆ టాబ్లెట్స్ కుక్కకి ఇచ్చే టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ మనిషి తీసుకోవడం వల్ల మనిషి ప్యారలైజ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వస్తాయని తెలుసుకుని చాలా షాక్ కు గురవుతుంది. సో తిన డిజేబిలిటీకి కారణం ఆ టాబ్లెట్స్ తీసుకోవడం స్లోగా రియలైజ్ అవుతుంది. తన తల్లి ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. అసలు తన తల్లి డాగ్ కి సంబంధించిన క్యాప్సూల్స్ తినికెందుకు ఇస్తుంది, అయినా సరే తను అంత ఓవర్ కేరింగ్ గా ఎందుకు చూసుకుంటుంది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఈ మూవీ నేమ్ వచ్చేసి రన్. 2020లో రిలీజ్ అయింది. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఓన్లీ ఇంగ్లీష్ లో. నెక్స్ట్ మనం సెకండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో ఫాదర్ కి డాటర్ కి మధ్యలో మంచి బాండింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. తల్లి కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోవడంతో తన కూతురు ఏ విషయాన్నైనా ఫాదర్ కి చెప్పకుండా చేయదు. అలాంటి బాండింగ్ ఉన్న వీళ్ళిద్దరి మధ్యలో సడన్ గా ఒక రోజు కంబైన్డ్ స్టడీకి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పిన కూతురు అక్కడ నుంచి అదృశ్యం అయిపోతుంది. ఫోన్ రన్నింగ్ లో ఉన్నప్పటికీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయదు. అసలు ఏం జరిగిందో తెలియని సిచ్యువేషన్ లో ఫాదర్ ఉంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు సెర్చ్ చేస్తారు, అయినా సరే కూతురు కనిపించదు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో పోలీసుల మీదే వారం వేయకుండా ఫాదర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన కూతురు ల్యాప్టాప్ లో ఈమెయిల్స్, వీడియో కాల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేసిన ఇతనికి ఒక సస్పిషియస్ గా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. సడన్ గా అకౌంట్ లోంచి $2,500 విత్డ్రా చేసినట్టు కనిపిస్తుంది. అలాగే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తున్న ఫాదర్ కి ఒక అకౌంట్ తో కంటిన్యూస్ గా చాటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ అకౌంట్ అన్నా అనే పేరుతో ఉంటుంది. ఆ అన్నా అనే అకౌంట్ ఫేక్ అకౌంట్ అని డిస్కవర్ చేస్తాడు ఫాదర్. సో ఇక్కడ నుంచి స్టోరీ కొంచెం పీక్స్ లోకి వెళ్తుంది. సో ఫాదర్ అయిన డేవిడ్ కి తన కూతురు ఏమైంది, ఈ ఫేక్ అకౌంట్ ఎవరిది, అమౌంట్ ఎందుకు డ్రా చేసింది అనేది అసలు అర్థం కాదు. కంటిన్యూస్ గా ఎవిడెన్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. సెర్చ్ చేసిన ఇతనికి ఏం దొరికింది, కూతురు నిజంగానే ఉందా, చనిపోయిందా, కూతురుని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. ఈ మూవీ కూడా మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంది. నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకుంటే, బెకా అండ్ టైలర్ ఇద్దరు పిల్లలు కూడా మంచి యాక్టివ్ గా ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ పేరెంట్స్ కి, గ్రాండ్ పేరెంట్స్ కి కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడవు. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. చాలా సంవత్సరాల తర్వాత గ్రాండ్ చిల్డ్రన్స్ రావడంతో గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళని చాలా బాగా చూసుకుంటారు. పిల్లలకి వీళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. అవి ఏంటంటే, నైట్ 9:30 లోపు మీరు పడుకుని పోవాలి, రూమ్ లోంచి అస్సలు బయటికి రాకూడదు అని చెప్తారు. సో వీళ్ళు గ్రాండ్ పేరెంట్స్ కదా అని చెప్పని అగ్రీ చేస్తారు. సో స్టోరీ ఇలా నడుస్తున్న టైంలో ఈ బెక్కాకి వీడియో రికార్డ్ చేసే హ్యాబిట్ ఉంటుంది. ఈ విధంగానే తన గ్రాండ్ పేరెంట్స్ ఇంటి దగ్గర కూడా బెక్కా వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు నైట్ 9:30 తర్వాత కొన్ని అబ్నార్మల్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. డోర్ ఓపెన్ చేసి చూసిన వీళ్ళకి అక్కడ చాలా అబ్నార్మల్ సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. తన గ్రాండ్ మదర్ చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇటువైపు తన గ్రాండ్ ఫాదర్ కూడా చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తాడు. ఆ బిహేవియర్ అంతా అబ్జర్వ్ చేసిన వీళ్ళు తర్వాత రోజు వాళ్ళ మదర్ కి వీడియో కాల్ చేసి మాట్లాడతారు. సో ఈ వీడియో కాల్ కాన్వర్జేషన్ లో తన మదర్ వాళ్ళు తన గ్రాండ్ పేరెంట్స్ కాదు అని చెప్తుంది. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కాకపోతే ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఎవరు, వాళ్ళిద్దరు నైట్ 9:30 తర్వాత స్ట్రేంజ్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, అసలు వీళ్ళిద్దరు గ్రాండ్ పేరెంట్స్ అసలు ఏమయ్యారు, వీళ్ళు ఆ ఇంటి నుంచి ఎలా బయటకు వచ్చారు అనేది మనం సినిమా చూసి తెలుసుకోవచ్చు. మూవీ నేమ్ ది విజిట్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో, 2B లో, యాపిల్ టీవీలో, హంగామాలో అన్నిట్లో అవైలబుల్ గా ఉంది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజు వీడియోలో మనం చూసిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ అయితే ఇవి. మనం వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.